నమస్కారం. సత్య న్యూస్ కు స్వాగతం. నా పేరు సాయి. ముందుగా సత్య న్యూస్ ముఖ్యాంశాలు. టీటీడీ ఆధ్వర్యంలో శుభప్రదం కార్యక్రమం ప్రారంభం. 600 మంది చిన్నారులు హాజరు. వేరువేరు కేసుల్లో 2 నిందితుల అరెస్ట్. చోరీ సొత్తు స్వాధీనం. ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పుల గురించి ఈ నెల 25 నుండి ఇంటింటి సర్వే ప్రారంభం. ఒంగోలు తహసీల్దార్ శ్రీకాంత్ వెల్లడి. ఒంగోలు సత్యనారాయణపురంలోని ఇందిరానగర్లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ పరిశీలించారు. ఆ ప్రాంతంలోని సమస్యల గురించి ప్రజలను, తెలుగుదేశం పార్టీ నాయకులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, మాజీ కౌన్సిలర్ పేలపురోలు బ్రహ్మానందం, బొట్లపల్లి శ్రీమన్నారాయణ చౌదరి తదితరులు పాల్గొన్నారు. మాస్టర్ విద్యార్థులలో చిన్నతనం నుంచే ధార్మిక భావాలు తీసుకురావాలనే ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్తులు శుభప్రదం కార్యక్రమాన్ని చేపట్టాయని టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు, కొండపి శాసనసభ్యులు డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. రైజ్ ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన శుభప్రదం 2016ను డాక్టర్ శ్రీ డోలా బాలవీరాంజనేయ స్వామి, జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ నెల 29వ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమంలో సుమారు 600 మంది విద్యార్థులు పాల్గొనడం ధర్మం పట్ల వారికున్న నమ్మకం తెలియజేస్తుందని అన్నారు. విద్యార్థులకు పాఠ్య గ్రంథం, నోట్బుక్స్, పెన్ అందజేశారు. వారం రోజుల పాటు ఉచిత భోజన వసతితో పాటు సత్యం, ధర్మం, మానవతా విలువలు, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, సూర్య నమస్కారాలు, యోగా, కోలాటం, అన్నమయ్య సంకీర్తనలు తదితర మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే అనేక అంశాలలో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అతిథులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రైజ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇస్కాల రంగమన్నార్, జిల్లా హిందూ ధర్మ ప్రచార మండలి అధ్యక్షులు అలహరి చెంచల్రావు, కార్యదర్శి పొన్నూరు వెంకట శ్రీనివాసులు, కోఆర్డినేటర్ రావినుతుల రామకృష్ణ, ప్రబోధకులు, ప్రతినిధులు మానేపల్లి నాగకుమార శర్మ, మార్కండేయులు, సుభాషిణి, జిల్లా హిందూ ధర్మ ప్రచార మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
విశ్వవిఖ్యాతంగా విశ్వదేవుడు ఈ కలియుగానికి ప్రత్యక్ష దేవం ఎవరంటే కలియుగ ప్రత్యక్ష దేవం ఎవరు? వెంకటేశ్వర స్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి. అందుకోసమే మనం ఇందాక మొదలు పెట్టేటప్పుడు ఓం నమో వెంకటేశాయ అన్నాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఇవన్నీ కూడా చాలా పేర్లు ఉన్నాయి. అష్టోత్తర సహనామోత్సవం నమ్మడం ఎన్నున్నాయి పేర్లు. వివిధ రేపు పద పేర్లన్నీ కూడా దేవుడి పేర్లే. ఈ రోజున ఇందాక టీచర్లాగా చెప్పారు, మనం భక్తులందరూ వెళ్ళి కానుకలు ఎత్తుకుని పుణ్యాలు వేస్తే ఆ డబ్బులు తిరిగి మనం ఖర్చు పెడతామన్నారు. ఈ రోజున వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వెంకటేశ్వర స్వామిని నమ్ముకొని అనునిత్యము పోయి తలనీలాలించుకొని, భగవంతుడా నన్ను మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా నన్ను ఉన్నతి స్థానానికి చేర్చు అని మనం ఎప్పుడైతే ప్రే చేశామో అప్పుడు ఆయన ఏమి మనం కోరుకుంటే అవన్నీ ఆ కోరికలన్నీ నెరవేరుస్తాడు. దానికి మీకు ఎక్కడ ఎవరో చెప్పే ఉదాహరణ అవసరం లేదు. మీ ముందున్న మీ జాయింట్ కలెక్టరే ఉదాహరణ. నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక జూనియర్ ఇంటర్గా ఒక మారుమూల గ్రామం నుంచి పోయి అక్కడ చేరినప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర అందరం కొంతమందిని తీసిన తర్వాత స్వచ్ఛందంగా మార్కెట్ అయినారు. మన నాగ కుమార్ శర్మ బృందం మేము ఉంటామండి ఈ 7 రోజుల పిల్లలతోనే మహానుభావులు ముందుకు వచ్చారు. వాళ్ళు పడినటువంటి శ్రమ చూస్తుంటే మాకే ఆశ్చర్యం జరిగింది. ఒక వారం రోజులు తిరుపతి వెళ్ళి ట్రైనింగ్ వెళ్ళి వచ్చారు ఈ ఎండల్లోనే. మొన్న ఇక్కడికి వచ్చి ఈ పిల్లలందరినీ రూములు పంపించడం, వాళ్ళ పేరు పిఎంకే ఆర్పీఐ గారు ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులకు సంబంధించి ఈ నెల 25వ తేదీ నుండి ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్లు ఒంగోలు తహసీల్దార్ శ్రీకాంత్ కేదార్నాథ్ తెలియజేశారు. ఇందుకు సంబంధించి బూత్ లెవెల్ అధికారులకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. ఇంటింటి సర్వేకి వచ్చిన బిఎల్ఓలకు ప్రజలు సహకరించాలని ఒంగోలు తహసీల్దార్ శ్రీకాంత్ కేదార్నాథ్ విజ్ఞప్తి చేశారు. 25వ తేదీ నుంచి ఒంగోలు నియోజకవర్గంలో ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం ప్రారంభించబోతున్నాం. గతంలో పోయిన నెలలోనే ఈ కార్యక్రమం జరగాల్సింది అనివార్య కారణాల వల్ల ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు దాన్ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం రేపు 25వ తేదీ నుంచి డోర్ టు డోర్ వెరిఫికేషన్ బూత్ లెవెల్ స్థాయి అధికారుల ద్వారా ట్యాబ్ల ఆధారంగా వెబ్ బేస్డ్ సాఫ్ట్వేర్లోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. కాబట్టి దీనిలో కూడా ఓటర్లందరూ అవగాహన కలిగి ఉండి ఇంటికి వచ్చినటువంటి బిఎల్ఓ సహకరించి తమ వివరాలు అందజేయాల్సింది కోరుతున్నాం. దీని ద్వారా ఒక మార్పు అనేది ఇంతకుముందు పలు రకాల పోలీస్ స్టేషన్లో ఒక ఇంట్లో ఉన్నటువంటి ఓటర్లు 4-5 కూడా 2-3 పోలింగ్ స్టేషన్లో ఓట్లు ఉండే పరిస్థితి ఉంది. అలా కాకుండా దాదాపు ఒక ప్రాంతానంతటినీ ఒకే పోలింగ్ స్టేషన్ పరిధిలోకి తీసుకొచ్చి మ్యాప్లు గీయడం ద్వారా దాని ద్వారా ఈ ఓటర్ కార్యక్రమం అనేది గుర్తించే కార్యక్రమం చేపడటం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుని అందరూ కూడా తమ ఓటు హక్కుని కోల్పోకుండా జాగ్రత్తగా దాన్ని వివరాలు అందజేయవలసిందిగా తెలియజేస్తున్నాం. రేపు రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా ఈ ఓటర్ జాబితాలనే వాడడం జరుగుతుంది. కాబట్టి అందరూ దీని మీద అవగాహన కలిగి ఉండాలని కోరుకుంటూ జిల్లా యువజన సంక్షేమ శాఖ స్టెప్ ఆధ్వర్యంలో ఎస్సీ నిరుద్యోగ యువకులకు ఆర్మీ ఎంపికలో ప్రత్యేక శిక్షణ కొరకు పరీక్షలు నిర్వహించారు. ఒంగోలులోని డిఆర్ఆర్ఎం హైస్కూల్లో ఈ ఎంపికలు ఏర్పాటు చేశారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన వారు పెద్ద సంఖ్యలో ఈ సెలక్షన్స్ కు హాజరయ్యారు. స్టెప్ సీఈఓ డాక్టర్ బి రవి ఈ సెలక్షన్స్ ను పర్యవేక్షించారు. పెద్ద ఎత్తున హాజరయ్యి దేశ భద్రతలో ఆర్మీ రిక్రూట్మెంట్ చేసే విధంగా ఒక కార్యక్రమం చేపట్టాం. యూత్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో స్టెప్ ఆధ్వర్యంలో ముఖ్యంగా ఎస్సీ నిరుద్యోగ యువతలకు
17.5 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ శిక్షణ ఇచ్చి నిష్ణాతులైన వాళ్ళ ద్వారా ఆర్మీలో ఎంపికల అనుభవం ఉన్న వాళ్ళకి శిక్షణ ఇచ్చి వారిని ఈ ఎంపిక కార్యక్రమం పంపించడం జరుగుతుంది. అక్కడ మ్యాక్సిమం మన జిల్లా నుంచి ఎంపిక అయ్యేటట్టుగా నిరుద్యోగులకు అవకాశం కలిగేటట్టుగా దేశ సేవలో భాగంగా చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజున డిఆర్ఎం మున్సిపల్ హై స్కూల్లో ఒంగోలు డివిజన్ సంబంధించిన అభ్యర్థులని స్క్రీనింగ్ కార్యక్రమం చేపట్టాం. అదేవిధంగా 26వ తరగతి మార్కాపూరు, 28వ తరగతి కందుకూరు చేపట్టాం. ఈ స్క్రీనింగ్లో ట్రైనింగ్ కావాల్సిన అర్హతలన్నిటి కూడా మేము పరిశీలించి ట్రైనింగ్ ఎంపిక చేస్తాం. ఒంగోలు నగరంలోని జూవెట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ 150 సంవత్సరాల మహోత్సవాలు ఈ నెల 26వ తేదీ నుంచి 29వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. జేఎంబీ చర్చిలో జరిగిన విలేకరుల సమావేశంలో అధ్యక్షులు డాక్టర్ టి డేవిడ్ రాజు, బి పీటర్ బాబు, ట్రెజరర్ వి ఆల్విన్ జోసఫ్, స్టాండింగ్ కమిటీ సభ్యులు లెముయేల్ రాజు, జోసఫ్, పద్మజోసి, విజయ్ కుమారి, నిర్మల కుమారి, ఆల్విన్ శామ్యుయల్, సువార్తమ్మ తదితరులు పాల్గొన్నారు. పరిచర్యగా, విద్యా పరిచర్యగా ఈ ప్రాంతపు వ్యక్తుల యొక్క ఓవరాల్ డెవలప్మెంట్ కొరకు వారి ఆత్మిక, భౌతిక, శారీరక లేక విద్యాపరమైనటువంటి ఎదుగుదల కొరకు అమెరికా బ్యాప్టిస్ట్ మిషనరీలు అవిశ్రాంత వారు సేవలు అందించారు. స్వాతంత్రం అనంతరం విదేశస్తులు వారి దేశములకు వెళ్ళవలసి వచ్చినది. మరి ఆ పనిని స్థానిక ప్రజలు, దేశీయ క్రైస్తవులు, దేశీయ ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కోఆర్డినేటర్గా డాక్టర్ పి రాజేష్ కుమార్ను నియమిస్తూ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ఆదేశాలను జారీ చేసింది. ఈ సందర్భంగా డాక్టర్ రాజేష్ జిల్లా కలెక్టర్ సుజాత శర్మను మర్యాదపూర్వకంగా కలిశారు. సత్య న్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. సత్య న్యూస్కు తిరిగి స్వాగతం. ఆరుబయట నిద్రిస్తున్న ఆడవాళ్ల మెడల్లోంచి బంగారు గొలుసులను అపహరిస్తున్నాడన్న అభియోగంపై త్రిపురాంతకానికి చెందిన ఏడుకొండలు అనే వ్యక్తిని సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి 2.5 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఏఎస్పీ ఏ రామానాయక్ వెల్లడించిన వివరాల మేరకు త్రిపురాంతకం, పుల్లల చెరువు ప్రాంతాలలో ఆరుబయట నిద్రిస్తున్న ఆడవారి మెడలోంచి 21 బంగారు గొలుసులు అపహరించబడటంతో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సిసిఎస్ పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు నిర్వహించి త్రిపురాంతకానికి చెందిన మెట్రా ఏడుకొండలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా సదరు నిందితుడు నేరాన్ని అంగీకరించాడని ఏఎస్పీ తెలిపారు. అదేవిధంగా మరో కేసులో ఒంగోలు నార్త్ బైపాస్ రోడ్డు వద్ద గల బిఎస్ఎన్ఎల్ ఆఫీసు వెనుక ఓ ఇంటి నుంచి 2 స్ప్లిట్ ఏసీలను దొంగిలించాడన్న అభియోగంపై ఓ బాల నేరస్తుడిని కూడా అదుపులోకి తీసుకున్నామని, త్వరలో ఆ బాల నిందితుడిని కోర్టులో ప్రవేశపెడతామని రామానాయక్ తెలిపారు. దొంగతనం కేసులను ఛేదించి నిందితుల అరెస్టులో ప్రతిభ కనపరిచిన సిసిఎస్ సిఐ వేముల భూషణం మరియు త్రిపురాంతకం ఎస్ఐ, సిబ్బంది తదితరులకు జిల్లా ఎస్పీ త్రివిక్రమవర్మ, ఏఎస్పీ రామానాయక్ అభినందనలు తెలిపారు. ఈ నెల 12వ తారీఖున త్రిపురాంతకంలో ఒక కేసు అట్లే ఒక లేడీ పట్టుకుంటే ఆమె దగ్గర చైన్ లాక్కొని వెళ్ళిపోయాడు. తర్వాత అక్కడ నుంచి మళ్ళీ మార్కాపురం పోయి అక్కడ ఒక లేడీ పట్టుకుంటే అక్కడ మార్కాపురంలో కూడా పట్టుకున్న లేడీ మెడలో చైన్ లాక్కపోయాడు. 2 చైన్ లాక్పోయినాడు. లాస్ట్ మంత్ ఏప్రిల్ నెలలో అద్దంకిలో అట్లా సేమ్ కేసు, సేమ్ అట్లే అద్దంకిలో పట్టుకుంటే ఆమె మెడలో నుంచి లాక్కున్నాడు. కొత్త ఉలపండ్లో కూడా సేమ్ ఓపెన్ చేశాడు. 2,50,000 ప్రాపర్టీ ఉంటుంది. వాడిని మా సిసిఎస్ సిఐ నా కూర్చున్నాం ఆ టీంతో త్రిపురాంతకం వేసి ఆయన ఇన్ఫర్మేషన్తో వాళ్ళు పోయి నిన్న వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నెల 16వ తారీఖున నార్త్ బైపాస్ రోడ్లో బిఎస్ఎన్ఎల్ టవర్ ఆఫీస్ దగ్గర 2 స్ప్లిట్ ఏసీ అతను బాల నేరస్తుడు వాడిని పిలిచలేదు. తాలూకు సిఐ గారు వాడిని కూడా అరెస్ట్ చేశారు. దగ్గర 40,000 రూపాయల ప్రాపర్టీ ఇది. చిన్న వయసు కాబట్టి వానికి 17 ఏళ్ళు కాబట్టి వాడిని బాల నేరస్తుడి కింద మనం కోర్టు వాడిని హాజరు పెట్టలేదు. వాడిని బాల నేరస్తుల కోర్టుకు పంపిస్తాము. ఆ తాలూకు సిఐ గారు వాడు పెట్టాడు. మొత్తము
ఈ వ్యవహారం అంతా మా సిసిఎస్ డిఎస్పీ గారి యొక్క పర్యవేక్షణలో ఎస్పీ గారి ఆదేశాల మేరకు మల్లవరం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. కలియుగ కథానాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సమేతుడై పెళ్లిపీటల మీద ఆసీనుడు కాగా ఆ ఉత్సవమూర్తులకు అంగరంగ వైభవంగా కళ్యాణాన్ని జరిపించారు. మద్దిపాడు మండలం మల్లవరం గ్రామంలో వేంచేసి ఉన్న ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఎండలు సైతం లెక్క చేయకుండా భక్తులు రావడం హిందూ ధర్మం వెంకటేశ్వర స్వామిపై భక్తులకున్న భక్తి ప్రపత్తులు తెలుస్తున్నాయి. సాయంత్రం స్వామివారికి గుండ్లకమ్మలో నిర్వహించిన తెప్పోత్సవం కమనీయంగా సాగింది. ఈ కార్యక్రమంలో హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ డైరెక్టర్ చిలకపాటి రాఘవాచార్యులు, ఆలయ అర్చకులు దీవి వెంకట శేషాచార్యులు, నారాయణం వెంకటాచార్యులు, నారాయణం రవికుమార్చార్యులు పాల్గొని కళ్యాణాన్ని జరిపించారు. ఆలయ ఈవో మల్లవరపు నాగయ్య కార్యక్రమాలను పర్యవేక్షించగా భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు నేతృత్వంలో పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. మన గొడవని తెలుసుకోవాలంటే మనం ఏం చూస్తాం? మన ఇంటికి ఒక గొడవలు రావాలి అంటే ఏం చూస్తాం? ఈనాటి తెప్పోత్సవ కార్యక్రమం ఉభయదాతలు గౌరవనీయులు లింగా రామకృష్ణారెడ్డి గారి సౌజన్యంతో ప్రతి ఒక్కరికి తీర్థ ప్రసాదాలు ఏర్పాటు చేయడం జరిగింది. గుడికి దక్షిణ వైపున అందరికీ తీర్థ ప్రసాదాలు ఏర్పాటు చేయడం ప్రతి ఒక్కరు కూడా ప్రసాదం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. దయచేసి అందరూ కూడా వైభవంగా కూర్చున్నారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబర్చినందుకు పురస్కారం అందుకున్న ఏపీ ఎంఐపీ ప్రాజెక్ట్ డైరెక్టర్ బాపిరెడ్డిని జిల్లా పరిషత్ ఉద్యోగులు అభినందించారు. ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెంపుదలకు కృషి చేసినందుకు ఆయనకు ఈ పురస్కారం లభించింది. ఈ సందర్భంగా బాపిరెడ్డి ప్రభుత్వానికి సహ ఉద్యోగులకు తన ధన్యవాదాలు తెలియజేశారు. సపరేట్ అడుగుతున్నారా? దాంట్లో ఉందని చెప్పు. టార్గెట్ ఇంత అమౌంట్ అని బేసి పంపించు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ఏపీఎంఐపీ పీడీగా పనిచేస్తున్న శ్రీ బాపిరెడ్డి గారు, వారే జిల్లా పరిషత్ సిఓ గారు కూడా పనిచేస్తున్నారు. వారు 2015-16 సంవత్సరంలో ఈ కార్యక్రమంలో అన్ని టార్గెట్స్
అత్యుత్తమంగా పూర్తి చేసినందుకు ఉత్తమ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రాజెక్ట్ డైరెక్టర్గా వారిని ఈరోజు మంత్రివర్యులు ప్రత్యేకంగా వారిని ముఖ్యమంత్రి గారు ఆహ్వానించారు. తర్వాత మంత్రివర్యులు వారికి అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా వారికి మా జిల్లా పరిషత్ పంచాయతీరాజ్ మినిస్ట్రియల్ అసోసియేషను, ఎన్జిఓస్ అసోసియేషను, మా స్టాఫ్ సిబ్బంది అందరం కూడా ప్రత్యేక అభినందనలు తెలిపాం. ఇంకా మేము కూడా చాలా ఈ ఆనందాన్ని వారితో పంచుకొని డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్స్, తర్వాత రెయిన్ గన్ ఈ సరఫరా చేయట్లో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించినందుకు మన ప్రకాశం జిల్లా ఏపీ ఎంఐపీపీడీగా శ్రీ టి బాపిరెడ్డి గారికి అవార్డు వచ్చిన సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ఈ విషయం జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి వయసుతో సంబంధం లేదని జిల్లా జడ్జి కెవి విజయ్ కుమార్ అన్నారు. కోర్టులో పనిచేస్తున్న సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు బ్రిలియంట్ కంప్యూటర్స్ లో ఏర్పాటు చేసిన కంప్యూటర్ శిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ నిత్య విద్యార్థిగా నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలని జిల్లా జడ్జి కెవి విజయ్ కుమార్ అన్నారు. జీవితాంతం నేర్చుకోవాల్సింది మిగిలే ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జ్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాజా వెంకటాద్రి, బ్రిలియంట్ కంప్యూటర్స్ ఎండి న్యామతుల్లా తదితరులు పాల్గొన్నారు. బ్రిలియంట్ ఎడ్యుకేషనల్ బ్రోచర్ను జిల్లా జడ్జి కెవి విజయ్ కుమార్ ఆవిష్కరించారు. But then such programs are being organized when such good staff members are here. I was actually very much pleased to know the process actually started with that not have this institution and continue to work and serve people and not really very happy and proud about that. Many people చేసినటువంటి భాష గారికి మా నమస్కారం తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి ఇంత సోషల్ సర్వీస్ చేసినటువంటి భాష నగరంలో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డ 10 మందికి ఒంగోలు ప్రత్యేక ద్వితీయ శ్రేణి ఎక్సైజ్ కోర్టు ఇన్ఛార్జి మేజిస్ట్రేట్ పి నూర్ అహ్మద్ 31,100 రూపాయలు జరిమానా విధించారు. సత్య న్యూస్ లో మరిన్ని అప్డేట్ చూసే ముందు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. సత్య న్యూస్. బ్యాక్ టు న్యూస్. రైతులకు నమ్మిన బంట్లు ఎడ్లేనని జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు అన్నారు. మద్దిరాళ్లపాడులో జరుగుతున్న మండవ సుబ్బారాయుడు శేషమ్మ మెమోరియల్ అఖిల భారత స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. యంత్రాల రాక, పశుగ్రాసం కొరత కారణంగా ఎడ్లకు ప్రాధాన్యం తగ్గుతున్న ఈ తరుణంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. ఈ పోటీలను కొండేపి శాసనసభ్యులు డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కొండేపి జెడ్పీటీసీ పోకూరి సౌజన్య, నందిపాడు సొసైటీ అధ్యక్షులు మండవ వెంకట్రావు, కొండేపి ఏఎంసీ చైర్మన్ గొర్రెపాటి రామయ్య, గోల్డెన్ గ్రానైట్ అధినేత మురళి, టీడీపీ మండల అధ్యక్షుడు కాజావలి, అమ్మనబ్రోలు మాజీ సర్పంచ్ ఈదర లక్ష్మి, నిర్వాహకులు గుమ్మడి సాయిబాబా, గుమ్మడి సురేష్, వర్దినేని వెంకటశేషయ్య, నారాయణ, శ్రీనివాసరావు, వేమారెడ్డి చౌదరి, పెద్ద సంఖ్యలో రైతులు, ప్రేక్షకులు పాల్గొన్నారు. ఎలా చెప్పాలో తెలియట్లా. ఒంగోలు జాతి ఎడ్డల గురించి చెప్పాలంటే అది సామాన్య విషయం కాదు. ఒంగోలు పేరుని ప్రపంచానికి తెలియపరిచిన ఎడ్లు ఒంగోలు జాతి గిత్తలు. అది చరిత్ర మామూలు చరిత్ర కాదు. ఈ ఒంగోలు జాతి గిత్తలను పుట్టుక కైలాసం శివుడు దగ్గర ఈత దగ్గర కాపులాగా ఉండే నందీశ్వరుడు సంబంధించిన జాతి, ఆ వంశ పరంపరనే ఒంగోలు జాతి పుట్టింది. అంటే దాని ప్రాధాన్యత ఎంతో చెప్తూ ఉన్నా. మనం నిత్యం కొలిసిన దేవుడు శివుడు.
శివుడు దగ్గర సరిపోతుందిగా. ఏ శివాలయంలోకి వెళ్ళినా గుడిలోకి వెళ్లే ముందు నందీశ్వరుడు ఉంటాడు. ఆ నంది తమ్ముళ్ళే ఈ ఒంగోలు జాతికి గీతలు. అంత ప్రాధాన్యత ఉంది. మొన్నటి వరకు ట్రాక్టర్ రాకముందు రైతుకి నమ్మని బట్టి ఎవరంటే కొంత అన్నదమ్ములు నీకు తగ్గుతుంది ఎవరే కార్యకర్త ఇక్కడ దయచేసి లోపల ప్రాణులను ఎవరు సీరెట్టారు కరెక్ట్ కాదు. రైతుకు నమ్మిన బట్టి ఎవరంటే అన్నదమ్ములు కాదు, కుటుంబ సభ్యులు కూడా కాదు. రైతుకు నమ్మిన బట్టు రైతుకు వ్యవసాయానికి తనతో పాటు కష్టపడే ఎద్దులే రైతుకు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి. మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎట్ల చెత్త కన్నా ఈ చెత్త ఒక్క నిమిషం ముందంజలో. నిమిషంలో 30 ఒకసారి నేను స్పందన వస్తే బస్సుకు గౌరవనీయులు ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ ఏదో హరిబాబు గారు, వారి సతీమణి ఏదో లక్ష్మి గారిని నేను ప్రతి సంవత్సరం ఇచ్చే కాకుండా మా తల్లిదండ్రులు పేరు పెట్టినప్పుడు నేను ఏదో ఒకటి ప్రత్యేకంగా కార్యక్రమంలో ఆ దశవారీగా ఆ జ్ఞాపకం వచ్చినప్పుడు వారందరి పేర్లు కూడా మీ అందరి ముందు చదివి వినిపిస్తామని. ఏం చేసినా సాయిబాబు చేసినా ఒకటి. తమ్ముడు శాంతి గురించి చాలా అవి వస్తే ఎద్దులు మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎట్ల చెత్త కన్నా ఈ చెత్త ఒక్క నిమిషం 40 సెకండ్లు ముందంజలో ఉన్నాయి. కష్టం ఆగండి. సైడులంతా కనెక్ట్ లేదు. పెనుమలూరు గ్రామం, పెనుమలూరు మండలం, కృష్ణా జిల్లా వారు మీరు సిద్ధంగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సమయం ఆసనం అవుతున్నది.
ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఆన్లైన్ ఇంటర్నెట్ల ద్వారా అన్ని వివరాలు సేవలు పొందేందుకు జూన్ నెల మొదటి వారంలోగా ఈ ఆఫీస్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ తెలియజేశారు. నగరపాలక సంస్థలోని తన ఛాంబర్లో ఈ ఆఫీస్ విధానంపై నగరపాలక సంస్థ అధికారులు సిబ్బందితో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని పలు విషయాలను వివరించారు. డిజిటల్ ఇండియాలో భాగంగా పేపర్లెస్ ట్రాన్సాక్షన్స్ ను తీసుకురావాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చేయమన్నారు. ఇందులో భాగంగా ముందుగా ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలో ఈ ఆఫీస్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. అన్ని అర్బన్ లోకల్ బాడీస్ పరిధిలోకి ఈ విధానాన్ని త్వరలో వర్తింపజేస్తామన్నారు. కావున ప్రజలందరూ సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ కోరారు. ఆంధ్ర రాష్ట్రం వైద్య కూడా ఈ ఆఫీసు ఈ కార్యకలాపాలు జరపాలి అనేది రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశము. దానిలో భాగంగా ముఖ్యంగా ఈ అర్బన్ లోకల్ బాడీస్లోను అదేవిధంగా ప్రకాశం జిల్లాలోని ముఖ్యమైన విభాగాల్లో కూడా ఈ ఆఫీస్ ద్వారానే కార్యకలాపాలు జరపాలి. అంటే ఎక్కడా కూడా మనము పేపర్లెస్ ఆఫీస్ చేయాలి. ఓన్లీ పబ్లిక్ కూడా కంప్యూటర్ ద్వారా ఆన్లైన్ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. డిజిటల్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానివ్వండి, మనం పెట్టేటువంటి స్మార్ట్ అండ్ ఆంధ్రప్రదేశ్లో భాగంగానే తప్పనిసరిగా ఈ ఆఫీస్ని మనం కార్యక్రమం లాంచ్ చేస్తున్నాము. అంటే మనకు కొంచెం వేరే కార్యక్రమాల వల్ల ముఖ్యంగా ఎన్ఐసి నుంచి సరైనటువంటి ఇంకా లైన్ రాకపోవడం వల్ల మనకు డిలే అయింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే జూన్ 2 నాటికి స్టార్ట్ చేయాలని అభిప్రాయం ఉంటుంది. ఉలవపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వేణుగోపాల స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారు గజవాహనంపై ఎక్కి చంద్రప్రభ వాహనంతో నగరోత్సవం చేశారు. వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవాలయాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. విద్యుత్ దీపాల కాంతులు బ్రహ్మోత్సవానికి కొత్త అందాలను తీసుకువచ్చాయి. 1876వ సంవత్సరంలో నిర్మించిన ఈ దేవస్థానం జిల్లాలో చారిత్రక దేవస్థానంగా భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా స్వామివారు విరాజిల్లుతున్నారు. బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు స్వచ్ఛమైన నాణ్యమైన సేవలను అందించడమే తమ లక్ష్యమని రూరల్ ఎక్స్చేంజ్ ఎస్డీఈ వి శ్రీనివాసులు అన్నారు. ఎర్రన దూరసంచార భవన్లో జరిగిన బిఎస్ఎన్ఎల్ వినియోగదారుల సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు వినియోగదారులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. గతంలో కొన్ని ప్రాంతాలకు చెందిన బిఎస్ఎన్ఎల్ వినియోగదారులు ఇచ్చిన ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించామని, మెరుగైన సేవలు అందించేందుకు తాము నిరంతర కృషి చేస్తున్నామని బిఎస్ఎన్ఎల్ రూరల్ ఎక్స్చేంజ్ ఎస్డీఈ వి శ్రీనివాసులు తెలియజేశారు. ఈ ల్యాండ్ లైన్ ఉన్న బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ గత సంవత్సరం నుంచి మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయండి. ఈ నెట్ అనేది కంటిన్యూగా హాఫ్ అన్ అవర్ కూడా ఉండలేదు. దానివల్ల ఏమవుతుందంటే మనం ఎవరితోటిన పిల్లలు అమెరికాలో ఉన్నారు, ఇంకొక ఊళ్ళో ఇంకో బంధువు ఉన్నాడు, వాళ్ళతో మాట్లాడేప్పుడు మంచి విషయం ఏదన్నా వాళ్ళు మనకి ఏదైనా చెప్పాడు కరెక్ట్గా ఒక అరగంటలో దాన్ని కట్ అయిపోయింది. ఎందుకు కట్ అయిపోయేది తెలియదు. ఇక ఆ తర్వాత ఒక గంట 2 గంటల దాకా మళ్ళీ నెట్ కనెక్ట్ అవ్వదండి. ఇది గత 1 సంవత్సరం నుంచి ఫేస్ చేస్తున్నాను.
అయితే కంప్లైంట్ కూడా మేనేజ్మెంట్ దృష్టికి తీసుకొచ్చాను, వాళ్ళ ఎఫర్ట్స్ వాళ్ళు పెడుతున్నాము అన్నారు. ఇప్పుడు నేను ఎందుకు వచ్చానంటే ఆ కంప్లైంట్ ఇప్పుడు కూడా నాకు మళ్ళీ ఏంటంటే స్లోగా ఉంది, అందువల్ల రావట్లేదని ఒక సందేహం వెళ్ళి వచ్చిన తర్వాత నేను దాని ప్యాకేజ్ పెంచి దాని ఎక్కువ స్పీడ్ వచ్చే ప్యాకేజ్ తీసుకున్నాను. స్టిల్ అది తీసుకున్న తర్వాత కూడా నాకు ఈ రోజుకి 4 రోజుల దాకా పడుతుందని చెప్తున్నారు. అయితే ఇంత ఆలస్యం ఇంత ఆలస్యం దేనికంటూ వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. అది సమంజసమైన ప్రశ్నే. అంత ఆలస్యం జరగకుండా త్వరగా రీఫండ్ అయ్యడానికి ఏదైనా అవకాశాలు ఉన్నట్లయితే దాని గురించి మేము ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. మరొక చిన్న విషయం సార్, బిఎస్ఎన్ఎల్ యొక్క వినియోగదారులకు స్వచ్ఛమైన నాణ్యమైన సేవలు అందించడానికి మేము ఎప్పుడూ కట్టుబడి ఉన్నాం. నిరంతరం కష్టపడుతూ వాళ్ళకి సేవలు అందించడంలో ఎప్పుడూ ముందుంటూ మంచి పేరు తెచ్చుకోవాలనేది మా ఆశయం, తపన కూడాను. ఈ మధ్యన ఒక వారం 10 రోజుల క్రితం సత్యనారాయణపురం అటు కొన్ని ప్రాంతాల్లో మేము కొన్ని కేబుల్స్, గతంలో నాయిస్ శబ్దాలు వినపడుతున్న ల్యాండ్ ఫోన్స్ ఉండేవని మా నమ్మకం. అంటే ఫోన్లు పనిచేసేవి. కానీ ఇక సత్య న్యూస్ ముగించే ముందు ఈ బులెటిన్లోని ముఖ్యాంశాలు మరోసారి. టీటీడీ ఆధ్వర్యంలో శుభప్రదం కార్యక్రమం ప్రారంభం. 600 మంది చిన్నారులు హాజరు. వేరువేరు కేసుల్లో 2 నిందితుల అరెస్ట్. చోరీ సొత్తు స్వాధీనం. ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పుల గురించి ఈ నెల 25 నుండి ఇంటింటి సర్వే ప్రారంభం. ఒంగోలు తహసీల్దార్ శ్రీకాంత్ వెల్లడి. సత్య న్యూస్లో నేటి మాట. ప్రవర్తన అనేది అద్దం లాంటిది. ప్రతి మనిషి ప్రతిబింబం అందులో కనిపిస్తుంది. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.